అత్తమ్మ టీవీలో ఇప్పుడు వడపప్పు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. శ్రీరామనవమి స్పెషల్ వడపప్పు ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, దీన్ని 2 గంటల పాటు నానబోసుకొని ఉంచుకోండి. బాగా కడిగి నానబోస్తే ఈ విధంగా నాని ఉంటుంది. కొబ్బరికాయ అరబద్ద, పుల్ల మామిడికాయ చిన్నది, క్యారెట్ 1, పచ్చిమిరపకాయ 1, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా బాగా నానిన పెసరపప్పుని వడపోసుకొని పెట్టుకోవాలి. వాటర్ అంతా పోయేంత వరకు వడపోసి ఒక బౌల్లో తీసుకోండి. అలాగే ఇవన్నీ తురిమి పెట్టుకోండి. కొబ్బరికాయ, మామిడికాయ, క్యారెట్, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవచ్చు లేదా సన్నగా తురుముకోవచ్చు. ఇప్పుడు ఈ పెసరపప్పులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ ముక్కలన్నీ వేయండి. మామిడికాయ, కొబ్బరికాయ, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా కలపాలి. దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరలా బాగా కలియబెట్టాలి. ఇదంతా పట్టేంత వరకు కలిపి ఒక 5 minutes ఉంచిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వడపప్పు రెడీ అయింది. దీనికి పానకం జతచేర్చి సర్వ్ చేసుకోవచ్చు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.